హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ ఆన్సర్ రైటింగ్ చాలామంది ఫీల్ అవుతున్నారు అనమాట. ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి, బయట మీరు టెస్ట్లో జాయిన్ అయినప్పుడు చాలామందికి ఆన్సర్ రైటింగ్ గురించి చెప్పట్లేదు అనమాట. జస్ట్ టెస్ట్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తారు. అక్కడ మీరు ఎలా రాశారు ఏంటని చెప్పేసి కోర్స్ అయితే ఇస్తారనమాట. కానీ దానికంటే ముందు అసలు ఆన్సర్ ఎలా రాయాలి, ఎటువంటి స్ట్రక్చర్ ఉంటుంది అవన్నీ కూడా తెలియాలన్నమాట. సో ఇక్కడ ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి మనం మెంటర్షిప్ కూడా తీసుకొచ్చాం, మిషన్ కోహినూర్ అని. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇందులో టెస్ట్ సిరీస్ ఉండదు, ఓన్లీ ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇవాళ నేను డిస్కస్ చేసుకునేది అసలు ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, ఎటువంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలి, మామూలుగా ఆర్డినరీ ఆన్సర్ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తాను. అంటే మీకు జనరల్గా రాసే ఆన్సర్ కంటే కూడా ఇంకొన్ని మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు యాజ్ యూజువల్గా తెలిసినట్టుగా ఆన్సర్ రైటింగ్లో 3 థింగ్స్ ఇంపార్టెంట్: ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ అనమాట. అయితే మీరు రాసే ఈ ఇంట్రో కావచ్చు, సో ఇంట్రో ఒకటి, నెక్స్ట్ బాడీ ఒకటి, సో ఫైనల్గా వచ్చేసి కన్క్లూజను. కంపల్సరీ ఈ 3 అయితే ప్రతి క్వశ్చన్ కూడా ఉండాలన్నమాట. సో ఈ 3 మీరు కంపల్సరీ రాయాలి ప్రతి క్వశ్చన్కి. ఇక్కడ మేజర్గా మీకు స్కోరింగ్ ఎక్కడ వస్తుందంటే బాడీ అనమాట. మీరు రాసే బాడీని బట్టే స్కోర్ అనేది పడుతూ ఉంటుంది. ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అనేది దానికి కొంచెం శక్తి అంటే ఎనర్జీని ఇచ్చినట్టుగా అనమాట. సో మీరు రాసేదానికి ఇంప్రెసివ్గా ఉంటుంది. సో కాబట్టి ఇంట్రడక్షన్, కన్క్లూజన్ కూడా ఒక మార్క్ అయితే పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇంట్రడక్షన్, కన్క్లూజన్కి ఎక్కువ మార్క్స్ పడతాయి అనుకోవద్దు. ఎందుకంటే 90% ఆఫ్ ది మార్క్స్ అనేది ఇక్కడ 10కి 8 మార్కులు అనేది బాడీకి సంబంధించే ఉంటాయన్నమాట. ఇంట్రడక్షన్, కన్క్లూజన్కి ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే ఉంటాయి. అయితే మీకు మీ ఆన్సర్ రైటింగ్ అనేది ఎక్స్టాండ్గా ఉన్నప్పుడు ఇంట్రడక్షన్కి, కన్క్లూజన్ 1 మార్క్ అయితే పడుతుంది, బాడీకి 2 నుంచి 3 మార్కులు పడడానికి ఆస్కారం ఉంది. సో మీరు ఇక్కడ 5 మార్క్స్ అనమాట. సో 5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ తెచ్చుకున్నారంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ వండర్ఫుల్ మార్క్స్. ఎందుకంటే మీకు 10కి 6, 7 అనే పడవు, మార్క్స్ అనే పడవు అనమాట. టీజీపీఎస్సీ కరెక్షన్లో చాలామందికి ఎందుకు పడవు, సో ఎందుకు మేము 6, 7 మార్క్స్ తెచ్చుకోలేమని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనము ఆన్సర్ రైటింగ్, నేను ఆన్సర్ రైటింగ్ని 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి నార్మల్ ఆన్సర్ అనమాట. సో నార్మల్ ఆన్సర్ అంటే ఆర్డినరీ ఆన్సర్ ఉంటుంది. సో నార్మల్ ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రాడినరీ. సో ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనం 2 గమనిస్తే ఈ 2 కూడా సో నార్మల్ ఆన్సరు. సో నార్మల్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇచ్చిన దానికి, సో ఇచ్చిన థింగ్కి మీకు ఏం తెలుసో రాస్తారు. సో మీకు తెలిసినటువంటి కంటెంట్ మొత్తం రాస్తారనమాట. సో కంటెంట్ అక్కడ ఇచ్చినటువంటి థింగ్ని, కంటెంట్ మొత్తం కూడా మీకు తెలిసింది. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్లో స్టేట్మెంట్ దేని గురించి అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒకటి ఇచ్చేసి స్వచ్ఛ భారత్ గురించి ఇచ్చి దాని గురించి కామెంట్ అన్నారు. సో మీకు ఒపీనియన్ రాయమన్నారు, మీరు స్వచ్ఛ భారత్ గురించి తెలిసింది మొత్తం కూడా రాస్తారనమాట. ఇలా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇందులో ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువ ఓల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. సో రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఉండవు, ఓల్డ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తారు. ఓల్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇది మామూలుగా బ్రీఫ్ డిస్కషన్ అనమాట. సో డిస్కషన్ అనేది, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్లా మీ ఆన్సర్ అనేది ఉంటుంది, ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇటువంటి దాంట్లో ఎటువంటి డయాగ్రామ్స్ కూడా యూస్ చేయరు, ఎటువంటి పిక్చర్స్ కూడా యూస్ చేయరు అనమాట. ఇలా ఉంటుంది నార్మల్ ఆన్సర్ అనేది. అదే మీరు ఎక్స్ట్రాడినరీ ఆన్సరు. సో ఎక్స్ట్రాడినరీ ఆన్సర్లో మొట్టమొదట మీరు చేసేది టెయిల్ వర్డ్ అనమాట. సో టెయిల్ వర్డ్ని బేస్ చేసుకొని, ఈ టెయిల్ వర్డ్స్ చాలామందికి తెలియదు. 80% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా దీని మీద తెలుసుకోవాలి. చాలా తక్కువ మంది తెలుసు. మీరంతా టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ రాయాలి. ఎందుకంటే మీకు పడే మార్క్స్ అనేవి మీ కంటెంట్ బేస్ చేసుకునే కాదు, ఫస్ట్ టెయిల్ వర్డ్ బేస్ చేసుకుని ఉంటాయన్నమాట. ఇందాక నేనేం చెప్పాను, స్వచ్ఛ భారత్. సో స్వచ్ఛ భారత్కి సంబంధించి కామెంట్ అన్నప్పుడు కామెంట్ వ్యూలోనే రాయాలి. మీకు స్వచ్ఛ భారత్ గురించి తెలిసిన మ్యాటర్ అంతా రాయకూడదు. మీకు ఒపీనియన్ రాయమన్నారు, అక్కడ దానికి వ్యాఖ్య రాయమన్నారు. సో అట్లా రాయాలన్నమాట. సో టెయిల్ వర్డ్స్ ఉంటాయి. ఇంకొకటి రీసెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు దానికి సంబంధించినటువంటి రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. పాతవి కాకుండా రీసెంట్గా జరిగినవి, ట్రెండింగ్గా ఉండే ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడానికి ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ డీప్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో డీప్ ఎక్స్ప్లెనేషన్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఇస్తారనమాట. కాబట్టి ఎగ్జామినర్ చాలా వరకు కూడా ఇంప్రెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి పిక్చర్స్ కూడా బాగుంటాయి. సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా మీరు బాగా ఇస్తారనమాట ఇక్కడ. సో ఎక్కువ వర్డ్సే కాకుండా పిక్చర్ కూడా, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట. సో రీసెంట్గా స్వచ్ఛ భారత్కి సంబంధించి ఎటువంటి సిటీస్లో మేజర్గా సక్సెస్ఫుల్ అయింది, ఆ సిటీస్ని మెన్షన్ చేయడం ఇండియా మ్యాప్లో, ఇట్లా అనమాట. అర్థమైందా? ఇలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అయితే మనం తీసుకొచ్చినటువంటి ఈ మిషన్ కోహినూర్, సో మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో ఇదే ప్రాక్టీస్ చేపిస్తున్నాం స్టూడెంట్స్ చేత, మన ఆస్పిరెంట్స్ చేత. ఈ ఎక్స్ట్రాడనరీ ఆన్సర్స్ అని ఎలా రాయాలో ప్రాక్టీస్ చేపిస్తున్నాము.
టెయిల్ వర్డ్కి సంబంధించి సపరేట్ సెషన్స్ తీసుకుంటాం. ఒక 5 సెషన్స్ అనేవి తీసుకుంటాం టెయిల్ వర్డ్కి సంబంధించి. ప్రతి సండే జూమ్ సెషన్ ఉంటుంది, అందరూ అటెండ్ అవుతారు. జూమ్ సెషన్ ఆల్మోస్ట్ 1 అవర్ పైన 1 అవర్ 1 అవర్ పైనే ఉంటుంది. సో 1 అవర్ ఉండే జూమ్ సెషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చివరిలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. తర్వాత మీకు కాంటాక్ట్లో ఉంటాం అనమాట, 24/7 మీకు కాంటాక్ట్లో ఉంటాము. మనకు టెలిగ్రామ్లో ఒక ప్రైవేట్ గ్రూప్ కూడా ఉంటుంది. సో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ మీకు పర్సనల్ గైడెన్స్ లాగా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి, మొత్తం పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఎటువంటి క్వశ్చన్కి డయాగ్రామ్ అవసరము, ఎటువంటి దానికి అవసరం లేదు. కొన్ని దిక్కులు ఇండియా మ్యాప్స్ వేయాలి, కొన్ని దిక్కుల చార్ట్స్ వేయాలి, బార్ చార్ట్స్ వేయాలి, పై చార్ట్స్ వేయాలి, కొన్ని దిక్కులు వచ్చేసి మీరు ఇంకేమేయాలి, డయాగ్రామ్స్ వేయాలన్నమాట. సో ఇటువంటి థింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఫోకస్ చేస్తాం. సో కాబట్టి మీరు నార్మల్ ఆన్సర్ రాస్తే మీకు 2 నుంచి 2 మార్కుల కంటే ఎక్కువ పడవు. సో 10కి 2 మార్కుల కంటే ఎక్కువ పడవు. ఎక్స్ట్రాడరీ ఆన్సర్ రాస్తే మ్యాక్సిమం 5 మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 5 మార్క్స్ పడడానికి 5 to 7 కూడా ఒక క్వశ్చన్కి మీరు ఎక్స్ట్రాడరీ వండర్ఫుల్గా అనిపిస్తే ఎగ్జామర్కి ఒక్క క్వశ్చన్లో 15 క్వశ్చన్లో మీకు 2-3 క్వశ్చన్లకి 7 మార్కులు కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం ఈ టార్గెట్ ఏంటంటే 5 నుంచి 7 మార్క్స్, సో 5 నుంచి 7 మార్కులు తెచ్చుకునే విధంగా మనమైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకొకటి, ఇక్కడ మనకి ఎలాంటి టెస్ట్ సిరీస్ ఉండదు, కంప్లీట్గా నేను ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేపిస్తున్నాను. ఎందుకంటే బయట ఎక్కడ కూడా ఆన్సర్ రైటింగ్ అనేది సరిగా ప్రాక్టీస్ చేయించట్లేదు. సో మన దగ్గర మేజర్గా మనం తీసుకొచ్చింది ఆన్సర్ రైటింగ్ కోసమే తీసుకొచ్చాం అనమాట. సో కాబట్టి మీరు ఎవరైనా ఆన్సర్ రైటింగ్ గురించి సరిగా తెలియకుండా మొట్టమొదటిసారి రాస్తున్నారు, 563 పోస్టులు ఉన్నాయి. సో 563 పోస్టులు ఉన్నాయి, ఇంత పెద్ద ఆపర్చునిటీ వదులుకోవద్దని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేనైతే చెప్పాను అనమాట. సో మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వచ్చారు, ఒక్క స్టెప్ మాత్రమే ఉంది. ఇది ఒక్క స్టెప్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా, డిసిప్లైన్గా, ఒక కమిట్మెంట్గా, కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్ళారంటే ఖచ్చితంగా మంచి సర్వీస్ అని క్లియర్ చేస్తారు. సో మన మెంటర్షిప్ యొక్క మెయిన్ లక్ష్యం కూడా టాప్లో తీసుకురావడం. సో ఆస్పిరెంట్స్ని టాప్లో తీసుకురావడం దీనికి ఒక మెయిన్ ఉద్దేశం. సో టాప్లో తీసుకురావాలంటే ఖచ్చితంగా వాళ్ళు రాసే కంటెంట్ అనేది టెయిల్ వర్డ్ని బేస్ అయి ఉండాలి, కంటెంట్ బాగుండాలి, స్ట్రక్చర్ ఉండాలి. తర్వాత ఓవరాల్ ప్రెజెంటేషన్ అనేది మిగతా వాళ్ళకంటే, వాళ్ళు రాసినటువంటి బుక్లెట్లో మిగతా 10 మంది కంటే 10-15 మంది కంటే బెస్ట్గా ఉండే విధంగా మనమైతే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాము. సో చాలా తక్కువ మందిని తీసుకుంటాం, మనము తక్కువ మందిని ఫోకస్ చేస్తాం. ఈవెన్ మనం ప్రిలిమ్స్ కూడా చాలా తక్కువ మంది తీసుకొని చేస్తాము, 90% సక్సెస్ రేట్ వచ్చింది ప్రిలిమ్స్లో మనకి. సో ఇలానే ఇక్కడ కూడా తక్కువ మందిని తీసుకొని ఫోకస్ చేస్తాము, ఎందుకంటే ఎక్కువ మంది అయినప్పుడు మనము మేనేజ్ చేయలేము అనమాట, ఎందుకంటే ఎక్కువ టైం పెట్టలేము వాళ్ళ మీద. సో కాబట్టి తక్కువ మంది మీద ఎక్కువ ఫోకస్ చేసి మంచి ర్యాంక్స్ తీసుకోవడం ఉద్దేశంతోనే మనం ఈ మెంటర్షిప్ అనేది తీసుకొచ్చాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్లో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చున్నాము మెంటర్షిప్కి సంబంధించి, అందులో జాయిన్ అవ్వండి. చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇంకా దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు. డైరెక్ట్ మీరు యాప్లోకి వెళ్ళినా సరే, మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా అక్కడ మీకు డెమోస్, ఆన్సర్ రైటింగ్స్ అన్నీ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ మీడియం 2 ఉన్నాయి. సో తెలుగు మీడియం ఉంటుంది మన దగ్గర, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది అనమాట. సో 2కి సంబంధించినవి కూడా ఇచ్చున్నాం కాబట్టి చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఇటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ చాలా యూనిక్ స్టైల్లో తీసుకొచ్చాం, ఎక్కడ మీరు చూస్తున్నారనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా మంది టెస్టులు రాస్తున్నారు, చదువుకుని టెస్టులు రాస్తున్నారు. సో చదువుతున్నారు, మ్యాటర్ చదువుతున్నారు కానీ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి తెలియట్లేదు, ఏదో వీళ్ళు రాస్తున్నారు, 4-5 మార్క్స్ వేస్తున్నారు. సో ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ అనేవి ఫైనల్ మార్క్స్ కాదు, ఇక్కడ మీకు 7-8 వేయొచ్చు, కానీ రేపు టీజీపీఎస్ హానెస్ట్గా వేయరు అనమాట, అంత మార్క్స్ వేయరు. సో ఎక్కడో 1-2 క్వశ్చన్లకు వస్తాయి కానీ అన్ని మార్క్స్ పడవు. కాబట్టి మీకు ఓన్లీ 45% మార్క్స్ వచ్చాయంటే రేపు మెయిన్స్లో టాప్లో ఉంటారనమాట. సో అంత టఫ్గా ఉంటాయి. ఎందుకు మార్క్స్ రావంటే ఇవి అనమాట, ఎక్స్టెండరీ ఆన్సర్లో ఉండే ఈ థింగ్స్ అనేవి సరిగ్గా ఫాలో అవ్వరు, టెయిల్ వర్డ్స్ ఇవి ఫాలో అవ్వరు అనమాట. ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేపిస్తాను, మన స్టూడెంట్స్ చేత నీట్గా అందరికి చెప్పడం కావచ్చు, వాళ్ళు రాసుకునే విధంగా నోట్ మేకింగ్ ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. మనం ప్రతి సబ్జెక్ట్కి 15 మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము, 10 ఎస్ఏలు కూడా ఇస్తాను, జనరల్ ఎస్ఎస్, ఇంగ్లీష్ క్వాలిఫైర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కంప్లీట్గా ఉంటుంది. హిందూ ఆర్టికల్స్ కూడా నేను కొన్ని ప్రొవైడ్ చేస్తాను ఇంపార్టెంట్వి. ఇవన్నీ కూడా మన మెంటర్షిప్లో అయితే ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అవ్వండి, చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీటికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ, రిమైనింగ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్విక్ అప్డేట్స్ మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ని ఫుల్గా అందరూ కూడా ఫాలో అవ్వండి. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. ఇంకా మీకు కొన్ని అవేర్నెస్ కోసం, మెయిన్స్ అవేర్నెస్ కోసం పెడుతూ ఉంటాను వీడియోస్ అన్ని, ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.